చంద్రముఖి కాపాడుకోవాలి. జయ జయ శంకర శివ శివ శంకర 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 పూలకే పులకింతనా దశ దిశాంతాలకే ముఖవింతనా పదిలాడు ధరణికే కాంతిమయుడు కరుణాంతరంగుడై ప్రణవధరుడు జయ జయ శంకర శివ శివ శంకర జయ జయ శంకర శివ శివ శంకర జ్ఞాన ప్రభారాసి దివ్య త్రినేత్రం వేద వేదాంతార్థ జ్యోతి స్వరూపం కైలాస శిఖరాలు నిజ భుజ స్కందాలు కరుణా సముద్రాలు స్వామి కరులు జయ శంకర శివ శివ శంకర జయ జయ శంకర శివ శివ శంకర శిరసుకే చలువ ఆ జలువ గంగా రుదికే తడుపు ఆ చంద్రవంక కదలిపించము పోలు నీలకంఠం తెలిమప్పులే విభూతి భస్మం జయ జయ శంకర శివ శివ శంకర అభయ ప్రళయ శక్తి ఆత్రిశూలం అక్షరం జాగృతుల ఆకృతే తమరుగం పరిభూషణం వాయ సత్పరాజం సంధ్యకాంతుల నగస వ్యాఘ్ర సర్వం జయ జయ శంకర శివ శివ దైవం మానుషరూపేణ అయిపోయింది వస్తా బయలుదేరదామా ఏంటి అలా ఉన్నావు బొట్టు పెట్టుకుంటుంటే కుంకుమ నేల రాలిపోయిందండి. నాకెందుకో భయంగా ఉందండి. గాలి కారిపోయిన దీపాన్ని పొరపాటు నేల రాలిపోయిన కుంకుమనే చూసి ఇలా భయపడితే ఎలా వస్తా? కుంకుమ నేల రాలకపోయినా చావు అనేది ఒకరోజు వస్తుంది. ఇలా చెప్పి మాత్రం కాదు, కాపాడతాడనే నమ్మకంతోనే దేవుడి గుడికి వెళ్తూ చావుకు భయపడితే ఎలా? ఏం కాదు. వదినా బయలుదేరదామా? వస్తున్నాను, వెళ్ళు.
రోజు ఏడవటం చూస్తే నాన్నగారు బాధపడతారు. ఇప్పుడు దాకా అరిచింది కదన్నా, సౌండ్ రావడం లేదేంది? అరిచి అరిచి కళ్ళు తిరిగి పడిపోయి ఉంటుందిరా. నాకెందుకో డౌట్గా ఉంది. డౌట్ లేదేం లేదు, దమ్ము కొట్టదాంరా. అంతే అంటావా? అంతే మరి. అన్నా ఒక సిగరెట్ అన్నా. పారిపోతున్నా. ఎక్కడ? పదన్నా. ఆగో ఆగో. వాళ్ళు వెళ్లే దారిలో మీరు ఈ కారులో వెళ్ళి స్పాట్ డిసైడ్ చేయండి. మీరు ఇక్కడ ఆగడం ఎందుకు? అనుకున్నది అనుకున్నట్టు జరిగితే మిమ్మల్ని దాటి ఆళ్ళు రారు. అది జరగకపోతే మేమేం చేయాలనో ఆలోచించుకోనీకి, నిర్ణయం తీసుకోనీకి ఈడ్నే ఉండాల. ముందు జాగ్రత్త. చస్తే ఆ నలుగురే, కానీ బ్రతికారు కాళ్లతో తొక్కి చంపేస్తారు. అందుకే ఈ జాగ్రత్త. ఎక్కువ టైం లేదు, బయలుదేరండి. ఎప్పటికప్పుడు ఫోన్లో టచ్లో ఉండండి. వాళ్ళ మూమెంట్స్నే కాదు, మన మూమెంట్స్ కూడా మనకు మనం కరెక్ట్గా షేర్ చేసుకోవాలి. ఓకేనా? ఓకే సార్. వెళ్ళండి. చూడరా, పెళ్ళే ఇంతకాలమైనా నా కొడుకు కోడలు ఈరోజే పెళ్ళైనట్టు ఎంత కళకళలాడుతున్నారో చూడరా. Shivే
ఏమిట్రా ఈరోజు ఇంత ఆలస్యం చేశారు? గుళ్ళోకి వెళ్ళవలసిన పని ఉంటే పదండి పదండి వెళదాం. అరే రామయ్య, సుబ్బయ్య, లక్ష్మి, అరే సాంబా, అందరిని పిలుచుకుని రండి. సాంబా ఏడ్రా? రే సాంబా, రే సాంబా. వస్తున్నా పెద్దయ్య. ఏంటి సాంబా అలా ఉన్నావు? వీడి బాధ ఏమిటో నాకు అర్థం కావట్లేదురా. పొద్దుడి నుంచి ఇలాగే ఉన్నాడు. పెళ్లి రోజు అంటే ఊళ్ళో వాళ్ళ ఆనందం అంతా ఒకెత్తు, ఈడ ఆనందం ఒకెత్తుగా ఉండేది. ఇప్పుడేమిటో ఇలా ఉన్నాడు, నాకేం అర్థం కావట్లేదు. ఏంటి సాంబా, ఏమన్నా ఇబ్బందా? ఎండ పడుతుంది, త్వరగా బయలుదేరండి. నువ్వు రారా వెళదాం. ముందు మీరు వెళ్ళండి పెద్దయ్య, వెనకే నేను వస్తాను. అందరం కలిసే వెళదాం రా. దారిలో చిన్న పనుంది పెద్దయ్య, మీరు వెళ్ళండి. ఇప్పుడేం పనులు రా, తర్వాత చూసుకోవచ్చులేరా. మావయ్య గారు, తనకేదో పనుందంటున్నాడు కదా, తర్వాత వస్తాడులేండి. సాంబా, నువ్వు తొందరగా వచ్చే. సరే వదిన. మీ ఇద్దరు ఆనందంగా రండిరా. మీ ఇద్దరి మధ్య మేమెందుకు? గుడికి ఇలా విడివిడిగా ఎందుకు నాన్న? విడివిడిగా వెళ్ళినా కలిసి వెళ్ళినా అందరం వెళ్ళేది ఒక చోటకే రా. రండి. సరే, లేట్ చేయకుండా తొందరగా రండి. మీకంటే ముందే మేము అక్కడ ఉంటాం, మీరు రండి. ఎక్కండి రా రామయ్య, రండి. ఇళ్ళు ఇంతసేపైనది. ఈ పాటికి బయలుదేరుండాలే. ఇదేంద్రా, చచ్చే వాళ్ళకు టెన్షన్ లేదు, వాళ్ళ సావు చూడడానికి మనకి మాత్రం నరాలు తెగిపోతా ఉండాయి. చెప్పు మంజరి. మీ వాళ్ళు గుడికి బయలుదేరారు.
ఈ మాట కోసం ఎదురు చూస్తున్నాను. పావు గంటలో పని అయిపోతుంది. అప్పుడు కలుద్దాం. ఏమైనదిరా? మా వాళ్ళు బయలుదేరారంట. చావుని వెతుక్కుంటూ బయలుదేరారన్నమాట. రాని నా యాల్ది. అయ్యో ఫోన్ ఎత్తన్నయ్యా. అయ్యో పరిగెత్తు. ఏమైందమ్మా? ఎందుకలా కంగారు పడుతున్నా? అమ్మా అది అన్నయ్యని, శంకర్ సూర్య వాళ్ళ ఫ్యామిలీని. ఏమైంది దీక్ష? దీక్ష ఇదిగో మంచినీళ్ళు తాగు. అమ్మా అన్నయ్యని, ఆ శంకర్ సూర్య వాళ్ళ ఫ్యామిలీని చంపేయాలని విరాట్ తో చేతులు కలిపి ఆయన ప్లాన్ వేశాడమ్మా. ఈ రోజు వాళ్ళందరూ కలిసి గుడికి వెళ్తున్నారు. వాళ్ళు వెళ్లే దారిలో బాంబులు పెట్టారమ్మా. ఇలాగైనా అన్నయ్యను కాపాడుకోవాలి. కార్తీక్ ఈ విషయం తెలిసేదెలా? నేను ఫోన్ చేసి చెప్పాలని ట్రై చేసినా కుదరలేదమ్మా. ఏం చేయాలి? చెప్పాలి, లేదంటే అన్నే మనకి దక్కడమ్మా. ఏమైందో ఏంటో అర్థం కావడం లేదు. మీరేం భయపడకండి ఆంటీ, నేను ఇప్పుడే రుద్రవరం బయలుదేరుతున్నాను. త్వరగా వెళ్ళమ్మా. ఏమాత్రం ఆలస్యమైనా
కార్తీక్ మనకు దక్కడమ్మా. నేను చూసుకుంటానంటే మీరేం కంగారు పడకండి. కార్తీక్ ప్రమాదంలో ఉన్నాడు. మనం అర్జెంటుగా రుద్రవరం వెళ్ళాలి. రండి. కార్తీక్ మా పక్కనుంది. నువ్వు కాదు అంటే నమ్మలేకపోతున్నాను. నువ్వు లేవని తెలిసి నీలాగే ఈ ఇంట్లో మరొకరు తిరుగుతున్నారని తెలిసి ఏమీ మాట్లాడలేకపోతున్నానన్నా. నువ్వేన్న నమ్మకంతో వదిన పెద్దయ్య చాలా ఆనందంగా ఉన్నారు. అది నువ్వు కాదు అంటే వదిన బతకదు, పెద్దయ్య బతకడు. నిజం చెప్పి వాళ్ళని చంపుకోలేను, అబద్ధాన్ని నిజమని నమ్ముతూ బతకలేను. కళ్ళ ముందే నీ ముసుగులో మరొకరు తిరుగుతుంటే చేత కాని వాడిలా చేతులు కట్టుకొని కూర్చున్నాను. ఏం చెమటవనా? నువ్వు లేవన్న నిజాన్ని ఎలా చెప్పమంటావు? అన్నా అన్నా, ఎందుకన్నా మమ్మల్ని అనాథలు చేసి వెళ్ళిపోయావు? ఈ నిజం నాలో ఎంతకాలం దాచుకోనన్నా? ఎన్నాళ్ళిలా వదిన పెద్దయ్య దగ్గర దాచగలను? నువ్వు లేవన్న నిజంలో బొట్టు చెదిరిపోయిన వదిన కనిపిస్తుంది. అబద్ధంలో ఆ బొట్టును అలా ఉంచనా, లేక నిజం చెప్పి ఆ బొట్టును చెరిపోయినా? ఏం చేయను? ఈ సమస్యకు నువ్వే పరిష్కారం చెప్పన్నా?
ఏం చేయని చెప్పన్నా. సెట్ చేశారా? స్పాట్ లో ఉన్నాం సార్. వాళ్ళు వచ్చేస్తారు, త్వరగా కానివ్వండి. ఇప్పటి వరకు మా చేతిలో మిస్ అయిన వాళ్ళు ఎవరు లేరు సార్. మీరేం టెన్షన్ పడకండి. ఇప్పటి వరకు మిస్ అవ్వలేదు, కానీ ఇప్పుడు మిస్ అయిందనుకో, మీరు నేను కాదు ఎవరు ఉండం. టెన్షన్ మీరు పడండి, మమ్మల్ని పని చేయనియండి సార్. ఆ పనే పర్ఫెక్ట్ గా చేయమంటున్నాను. 10 నిమిషాలు ఓపిక పట్టండి సార్. సరే కానివ్వండి. సాంబడమ్మ ప్రతి సంవత్సరం మనకంటే ముందు ఉండేవాడు. ఏమిటో ఈ సంవత్సరం అంతా రాని కూడా రాలేదు. ఏందో పెద్దగా రాత్రి వచ్చినప్పటి నుంచే గట్లనే ఉన్నాడు. సరిగ్గా మాట్లాడటం కూడా లేదు. అన్నం తినమని బతిమలాడినా వద్దని పస్తులతో అలాగే పడుకున్నాడు. ఏమైందమ్మా వాడికి? ఏదైనా ఉంటే నాతో చెప్పొచ్చు కదా. నాకు కూడా చెప్పని విషయాలు ఏముంటాయి వాడికి? వాడిని ఎప్పుడూ నా బిడ్డనే అనుకున్నానమ్మా. వాడు నా నల్లగా ముఖం పెట్టుకుంటే నాకెంత బాధగా ఉంటుంది.
వస్తున్నాడు కదా మావయ్య, విషయం ఏంటో అక్కడే కనుక్కుందాం, మీరు బాధపడకండి. ఎంత మంచి వార్త చెప్పావురా. ఇంకొక నిమిషం కూడా వేస్ట్ కాకూడదు. అర్జెంటుగా నువ్వు ఫోన్ పెట్టే. మనకొక మంచి అవకాశం దొరికిందిరా. ఆ చందు రుద్రవరం వైపు వెళుతుంది. ఏమండి, రుద్రవరం కాకపోతే రుద్రకోట వెళ్తారు, మనకెందుకండి? అతిగా వాక్రా. ఆ చందు దాని గ్యాంగో వెళుతున్నారు. దాన్ని లేపేయడానికి ఇదే మంచి అవకాశం రా. తెలియకుండా మార్నింగ్ షో చూసిన తర్వాత అది ఫ్లాప్ అని తెలిసిన తర్వాత మ్యాట్ని చూడాలని ఎవడైనా అనుకుంటాడండి? ఒంటి మీద దెబ్బలు ఇంకా తగ్గలేదు గానీ అప్పుడే స్కెచ్లు వేస్తున్నారే. రాయ్, ఒంటి మీద గాయాలు తగ్గిపోతాయిరా, కానీ అది ఇక్కడ చేసిన గాయం దాని చావుతోటే మానుతుంది. ఇంతకంటే మంచి అవకాశం రాదు. అవకాశం వచ్చినప్పుడల్లా సేమ్ డైలాగు, ఓడిపోవటం అన్నది సేమ్ క్లైమాక్స్. సన్యాసం అనేదో అన్నారు కదా, దానికి ఫిక్స్ అయిపోండి. ఆ రౌడీ ఖర్చులు, హాస్పిటల్ ఖర్చులన్నా మిగులుతాయి. అసలు అట్ట కొడతారేంటి? నాకు అర్థం కాదు. ఈ చెంపలు అనుకుంటున్నారా, చాకిరి బండ్లు అనుకుంటున్నారా? మంచి చెప్తున్నా కొడతారేంటి? రేయ్, ఏంటా నువ్వు నాకు మంచి చెప్పేది? ఓడిపోయి సన్యాసం తీసుకోమనా? కొంతమంది అంతేలేండి, దేవుడు వాళ్ళకి ముందే చెప్పేస్తాడు నీ రాత ఇది అని. వాళ్ళు మాత్రం మేము దాన్ని మార్చేస్తాం, గోదావరికి ఎదురీదే పులసలాగా జీవితానికి ఎదురుతూనే ఉంటారు. కానివ్వండి, క్లైమాక్స్ ప్రయత్నం ఇదే కదా. నా పగ తీరేదాకా ప్రయత్నిస్తూనే ఉంటాను. చూసారా, అప్పుడే మాట తప్పేశారు. నిన్నటి దాకా ఓడిపోతే సన్యాసం అన్నారు, ఇప్పుడేమో గెలిచేదాకా పోరాటం అంటున్నారు. రాయ్, ఓడిపోతే సన్యాసమేరా, అది ఫిక్స్. సర్లేండి, చూద్దాం, కానివ్వండి. ఈ రోజు ఆ చందు చావుని నువ్వు కళ్ళారా చూస్తావు. ఎప్పటిదాకా చూసింది తప్ప చేసిందే ఉందిలే నీ బొందని. రేయ్, ఈ రోజు ఆ చందు ఎట్టి పరిస్థితుల్లో మన చేతిలో మిస్ అవ్వకూడదు. దాని చావుతో ఈ యశోధర ఏంటి అనేది వాళ్ళకి అర్థం కావాలి. తీయండ్రా బండ్లు, తీయండ్రా బళ్ళు, త్వరగా పదండ్రా. పదండి. నిజంగానే ఈ పెళ్లి రోజు అనేది చాలా గొప్పదండి. వచ్చే ప్రతి పెళ్లి రోజు జరిగిపోయిన ప్రతి రోజుని గుర్తు చేస్తుంది. పెళ్లి రోజు అనగానే తాళి కట్టిన మరుక్షణం నుంచి నిన్న రాత్రి మీతో మాట్లాడే వరకు ప్రతి క్షణం కళ్ల ముందు మెదులుతోంది. మీరేంటి మౌనవ్రతం తీసుకున్నారా? నేనిలా మాట్లాడుతూ ఉంటే మీరేం మాట్లాడడం లేదు. మాట్లాడాల్సిందంతా గుళ్ళోనే మాట్లాడతాను. మనిద్దరమే కదా ఉన్నది, ఇప్పుడే మాట్లాడొచ్చు కదా. కొన్ని మాటలకి తోడు కావాలి. ఆ దేవుడు తోడైతే మంచిదని అక్కడే మాట్లాడాలనుకుంటున్నాను. మీరీరోజు చాలా కొత్తగా మాట్లాడుతున్నారు. కొత్త మాటనే కాదు, కొత్త మనిషినే చూస్తావు. కొత్త మనిషా? ఎవరిని? చూస్తావుగా. ఓ, నిన్న మీరు వెళ్ళి తీసుకొచ్చిన గిఫ్టా అది? ఆనందాన్ని పెంచడానికిచ్చేది బహుమతి అవుతుంది. నేనిచ్చే బహుమతి ఖచ్చితంగా నీకు ఆనందాన్ని ఇవ్వదు. నన్నేదో ఏడిపించాలని మీరు అలా అంటున్నారు గాని
నన్ను బాధ పెట్టే పని మీరేదైనా చేస్తారా? శంకర్ సూర్య అలా చేయడు. మీరు చెయ్యనప్పుడు మీరు నా పక్కనుండగా నన్ను బాధ పెట్టే విషయం గాని మనిషి గాని నా దరిదాపుల్లోకి రారు. వేల మంది కష్టాలను తీర్చే దేవుడు నా భర్త. ఆ దేవుడి భార్యకి బాధ. పెళ్లి రోజు నన్ను ఏడిపించాలని చూడకండి. ఆట పట్టించాలనుకుంటే రేపు పట్టించండి. తెలిసిందంటే మనందరినీ చంపేస్తారా? ఏం పీక్తున్నారా మీరు? దాన్ని ఎలాగైనా వెళ్ళి పట్టుకోండి. ఏమైనాదిరా? దీక్ష తప్పించుకుంది. ద్వారా విషయం కార్తీక్ తెలిసినా చందుకు తెలిసినా మనందరినీ చంపేస్తారు. కార్తీక్ గారికి తెలిసిందంటే మొత్తం ప్లాన్ అంతా అప్సెట్ అయిపోతుంది. ఈ లోపలే ప్లాన్ వర్కౌట్ అయిపోవాలి. తొందరపడకు విరాట్, చేద్దాం. అనుకున్నది అనుకున్నట్టు జరిగితే మనల్ని అడగనికి ఎవరు మిగలకపోతే ఆలోచిద్దాం. అప్పుడు ఆలోచిద్దాం.